ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలామృతంలో 325, 326 లీలలు తెలుసుకుందాం. 325. వర్షంలో వెలుగుతున్న అగ్నిగుండం. వెంకయ్య స్వామివారు నిత్య అగ్నిహోత్రులు. ఎక్కడున్నా అగ్నిగుండం వేసుకుని ఉండేవారు, లేదా కపిల మోకులు వెలిగించుకొని ఆ నిప్పు త్రాడుతో సంచరించేవారు. ఇలా నిత్యం అగ్నిహోత్రం కలిగి ఉండటం దత్త సంప్రదాయం అంటారు. ఇక్కడ దత్తుడంటే జగద్గురువు. గుండం వేసుకొని లేక నిప్పు తనతో ఉంచుకొని ఉండడం అంటే నిరంతరం గురువుతో అనుసంధానం అయి ఉండటమే. పూర్వం రోజులలో ఈ సద్గురు పరంపరలో ఉన్న షిరిడి సాయినాథుల వారు, వాసుదేవానంద సరస్వతి, దునివాలా దాదా, మెహర్ బాబా, ఉపాసనీ బాబా మొదలైన వారందరూ నిత్యాగ్నిహోత్రులే. గురు రూపంగా అగ్నిని ఆలంబన చేసుకుని తమ తపస్సును కొనసాగించారు. వాస్తవానికి అగ్నిని పూజించాలని వేదం చెబుతున్నది. ఎవరైతే అగ్నిని ఉపాసిస్తారో వారి కోరికలు సత్వరమే తీరతాయి. ఇక్కడ మిగతా గురువుల మాట ఎలా ఉన్నా వెంకయ్య స్వామివారు ఆచరించిన అగ్ని పూజ విలక్షణమైనది. వారు నీటి మీద మంట వేశారు. జలయజ్ఞం కోసం సోమశిల ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణ సంకల్పంతో కొన్ని సంవత్సరాల పాటు పెన్నలో నీటి దగ్గర కట్టలు కట్టి ఆ నీటి మీద ఎండిపోయిన ఆకులు, పుల్లలు తెచ్చి మంట వేశారు. ఆ నీటి మీద ఆ మంట ఎలా మండుతున్నది అని ఎవ్వరూ ఆలోచించలేదు. ఏదో పిచ్చి వెంకయ్య పిచ్చి పనులు చేస్తున్నాడు అనుకున్నారు. కానీ నీటి మంట నిప్పు వెలిగించగలిగిన నీటి మీద నిప్పు వెలిగించగలిగిన మహనీయులని ఆనాడు గుర్తించలేకపోయారు. అనేక మంది రాత్రివేళ స్వామివారు నిప్పుల మధ్యలో కూర్చున్నట్లు, కాళ్ళు చేతులు తలా పెట్టి పడుకున్నట్లుగా కూడా చెప్పారు. స్వామివారు అగ్నిగుండాన్ని కోటి లింగాల పూజ కదయ్యా అనేవారు. అగ్నిని పాత్రధారుడిగా చేసుకుని లోక కళ్యాణం అనే నాటకాన్ని నడిపించారు స్వామి. సకల దేవతలు తమ వంతు పాత్ర పోషించి సూత్రధారులై స్వామివారు సంకల్పించిన ఆ పల్లెలకు శ్రేయస్సు ప్రసాదించి సస్యశ్యామలం చేసి కథను రక్తి కట్టించారు. ఒకసారి ముదిగేడులో గుండం వేసుకుని ఉన్నప్పుడు ఆ రోజు ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. స్వామివారికి ఎండ, వాన, చలి అన్నీ ఒకటే. నిరంతరం పరమాత్మతో అనుసంధానమై ఉండేవారికి సమయంతో పని లేదు కదా. వారం వర్జ్యం కూడా అక్కర్లేదు. ప్రతిక్షణము తపస్సులోనే ఉండే స్వామివారికి వాతావరణంతో పనే ఉంటుంది. మంత్రతంత్రాలు ఏమీ చేయని సాధారణ వ్యక్తిగా కనిపిస్తున్న ఆ మౌనముని చేసే సాధన దైవ రహస్యం. ప్రకృతి శక్తులన్నీ వారి కనుసలలో ఉండేవి. అందుకే ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. మోగళ్ళూరు నుండి మూలి పెంచలరెడ్డి తండ్రితో కలిసి ముదిగేడులో ఉన్న స్వామి దగ్గరికి వచ్చాడు. అప్పుడు పెంచలరెడ్డిది 10 సంవత్సరాల వయస్సు. వాళ్ళ నాన్న స్వామివారి దగ్గరకు వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు. సన్నగా చినుకులు అప్పుడే ప్రారంభమయ్యాయి. పిల్లలకు అలాంటి వాతావరణం అంటే భలే ఇష్టంగా ఉంటుంది కదా. అందుకే వర్షంలో గంతులేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత స్వామివారి దగ్గర వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడో అని అటువైపు చూశాడు. స్వామి నాదం వాయిస్తూ ధ్యానంలో ఉన్నారు. వర్షం బాగా పడుతున్నది. ఆ ఎదురుగా ఉన్న గుండం మండుతూనే ఉంది. వర్షానికి అక్కడ ఉండలేక వాళ్ళ నాన్న చెట్టు క్రిందకి వెళ్ళి పెంచలరెడ్డిని కూడా తడవద్దు, ఇక్కడికి రా అని పిలిచాడు. పెంచలరెడ్డి వచ్చి చెట్టు క్రింద నిలబడి స్వామివారిని చూస్తూ నిలబడ్డాడు. స్వామివారు నాదం ఆపలేదు. వారి మీద వాన పడటం ఆగలేదు. గుండం మీద వాన పడటం లేదు. దూరం నుండి చూస్తే స్వామి గుండం తడుస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ దగ్గర నుండి చూస్తే వారిపైన వర్షం పడటం లేదు. స్వామివారు చేసే తపస్సుకు వరుణదేవుడు ఎలాంటి విఘాతం కలిగించలేదు. అగ్నిదేవుడు తన బాధ్యతంతా నిర్వర్తిస్తూ యజ్ఞ సమితలను ఆహుతులుగా స్వీకరిస్తూ స్వామివారి ఆజ్ఞను పాటిస్తున్నాడు. పెంచలరెడ్డికి ఆశ్చర్యం వేసింది. చాలా పెద్ద వర్షం 2 గంటల పాటు అలాగే కురిసింది. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. స్వామివారి వద్ద సేవకులు కూడా ఎవరూ లేరు. భిక్షాటన కోసం వాళ్ళు ముదిగేడు ఊళ్ళోకి వెళ్ళి వర్షం వల్ల అక్కడే ఆగిపోయారు. వర్షం వెలిసిన తర్వాత ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు.
గోపాలయ్య వచ్చిన తర్వాత స్వామి అని పిలిచాడు. అప్పుడు స్వామి ఈ లోకంలోకి వచ్చారు. అక్కడ వర్షం పడిన విషయం స్వామివారికి తెలియదు. పెంచెల రెడ్డి వాళ్ళ నాన్న వెళ్ళి స్వామివారి ముందు కూర్చున్నారు. మంచి చెడులు చెప్పించుకొని దారం, వేలిముద్రలు, స్వామి ఆశీర్వాదం తీసుకొని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరారు. అప్పటి నుండి స్వామివారు మహనీయులని తెలుసుకున్న పెంచెల రెడ్డి స్వామి అందు భక్తి శ్రద్ధలతో ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి మంచి చెడులు తెలుసుకొని స్వామివారు చెప్పిన విధంగా జీవితాంతం అనుసరించాడు. ఆ దృశ్యం చేసిన ముదిగేడు గ్రామ ప్రజలు కూడా స్వామివారు సామాన్యులు కారని, ఆ రోజు జరిగిన మహిమను ఊరంతా లీలగా చెప్పుకున్నారు. అష్టసిద్ధులు సద్గురువుల పాదాల చెంత నాట్యం చేస్తాయని గురు చరిత్ర చెప్పిన మాట స్వామివారి వద్ద నిరూపితమైంది. ఉన్నతమైన సంకల్పంతో స్వామివారు చేస్తున్న నిరంతర తపస్సుకు చిహ్నంగా ఆ యజ్ఞగుండం ఎప్పుడు వెలుగుతూ మనలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది. స్వామివారి పాదాలను స్మరిస్తున్నంతకాలం చెడు కర్మల ప్రభావంలో తడిసి ముద్ద కాకుండా సుదర్శనం వల్లే కాపాడతానని చెప్పడమే ఈ లీల వెనక దాగి ఉన్న పరమార్థం. 326 వెంకయ్య మహారాజ్కి జై. వెంకయ్య స్వామివారు గొలగముడిలో ఉన్నప్పుడు మొగుళ్ళూరు గ్రామం నుండి పలకర యానాదిరెడ్డి, తిరుపాలరెడ్డి, అబ్బిరెడ్డి కలిసి వచ్చారు. వాళ్ళ పశువులకు గాలికుంటు వ్యాధులు వచ్చి పశువులు చనిపోతున్నాయని చెప్పుకొని బాధపడ్డారు. స్వామివారంతా విని, ఏమీ కాదులేయ్యా, మీ పశువులకు ఈ దారాలు కట్టండి అని దారాలు ఇచ్చారు. సరే అని ముగ్గురు తలా ₹1 దక్షిణగా పెట్టారు. అబ్బో వద్దయ్యా, పైవాళ్ళు ఒప్పుకోరు, మీ డబ్బులు మీరు తీసుకొని దారాలు పశువులకు కట్టండి, జబ్బు నిలిచిపోద్ది అని చెప్పారు స్వామి. వీళ్ళు ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకొని దారాలు తీసుకొని స్వామివారి వద్ద సెలవు తీసుకున్నారు. ఇంటికి వచ్చి ఆ దారాలు పశువుల మెడలలో కట్టారు. స్వామివారు చెప్పినట్టుగానే జబ్బులు నిలిచిపోయాయి. ఒక్క పశువు కూడా ఆ తర్వాత మరణించలేదు. ఆ రోజుల్లో పల్లెల్లో పశువుల మీద ఆధారపడి వ్యవసాయ పనులు చేసుకుని బ్రతికే ఆ నిరుపేదలకు అండగా ఉండి వారికి ఆధారమైన పశువులను, గొర్రెలను, మేకలను రక్షించారు స్వామి. వారి వాక్కు దివ్య ఔషధంలాగా పనిచేసింది. కష్టం వచ్చిందని చెప్పుకోగానే ఆ కష్ట నివృత్తి చేసేవారు స్వామి. వారి దయతో ఆ గ్రామ ప్రజలు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా స్వామివారి దిక్కుగా భావించేవారు. మరొకసారి శనగ పంట వేస్తే ఆకంతా పురుగు తినేసింది. పురుగు పోవడానికి చాలా మందులు కొట్టారు, కానీ ఆ పురుగు దెబ్బకి పంటంతా పాడైపోయింది. అప్పుడు స్వామివారి దగ్గరికి వస్తే ఇసుకను మంత్రించి ఇచ్చారు వారికి. ఆ ఇసుక తీసుకొని వెళ్ళి మొగళ్ళూరులో పొలాలన్నింట్లో చల్లడానికి ఏటిలో ఇసుక కొంత తీసుకొని స్వామివారు మంత్రించిన ఇసుకతో కలిపి పంట పొలాలన్నింటిలో కొంచెం కొంచెంగా చల్లారు. ఆ పురుగు పోయిన పంట చేతికి వచ్చింది. ఆ రకంగా రైతులు పెద్ద నష్టం నుండి బయటపడ్డారు. మరొకసారి పలుకూరు పాపిరెడ్డి, ఓబుల్ రెడ్డి, ఏతాం నరసారెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి మొగళ్ళూరులో వర్షాలు పడక జీవాలకు మేత లేక వాటిని మేపుకుంటూ బయలుదేరారు. సర్వేపల్లి చెరువు గట్ట మీద మేపుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది వారికి. ఇక్కడకు గొలగముడి దగ్గర కాబట్టి స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామిని చూసి పొదలకరు వెళ్ళి శివరాత్రికి సంబరం చూద్దాం అనుకొని గొలగముడి బయలుదేరి వచ్చారు. ముగ్గురు కూడా టెంకాయ, ఆకు వక్క, అగరొత్తులు, కర్పూరం, దక్షిణ ఒక్కొక్కరు ₹5 పెట్టారు. స్వామి టెంకాయ తీసుకొని కొట్టి గుండంలో వేసి, అయ్యా డబ్బులొద్దు తీసుకోండి అయ్యా అన్నారు. స్వామివారు ఎప్పుడు కూడా ఆ కష్టజీవుల వద్ద నుండి అసలు డబ్బులు తీసుకునేవారు కాదు. నిరంతరం ఎవరు వచ్చినా కూడా వారికి తన తపోధనం అనే అనుగ్రహం ప్రసాదించి వారి ఈతి బాధల నుండి, మూగజీవాలను, వ్యాధుల నుండి రక్షించారు. వెంకయ్య స్వామి వారికి ఎవరైనా దక్షిణ పెడితే వారి కర్మలను బట్టి అవి స్వీకరించి ఆ ధనాన్ని గుండం నిర్వహణ కోసం ఉపయోగించేవారు. వారికి చీటీ వ్రాయించి ఇచ్చేవారు. వారు పెట్టిన దక్షిణకు ప్రతిఫలంగా అనుగ్రహం ఇచ్చేవారు. ఊరికే ఎవరి దగ్గర ఏమీ తీసుకునేవారు కాదు. ఎవరి చేత ఊరికే పని చేయించుకునేవారు కాదు. కట్టెలు తెచ్చేవారికి, భిక్షాటంకు వెళ్ళేవారికి, దారాలకు, పేపర్లకు, సిరా కోసం, ప్రయాణ ఖర్చులు మొదలైన వాటి కోసం ఆ డబ్బుని వినియోగించేవారు స్వామి. ఒక్కో రోజు చేతిలో డబ్బులు ఏమీ లేకపోయినా కూడా, అయ్యా మనల్ని పెంచెల స్వామి పిలుస్తున్నారు పోవాలయ్యా అని బయలుదేరేవారు.
డబ్బులు లేవు స్వామి అంటే, అయ్యో ఇచ్చే ఆయన వస్తున్నాడయ్యా అనేవారు. అంతలో ఎవరో ఒకరు వచ్చి 20 రూపాయలు లేదా ఆ ప్రయాణానికి సరిపడా ఇచ్చేసేవారు. అలా వారి జీవితమంతా డబ్బుకి లోటు లేకుండా సాగింది. ఆశ లేని మానవుడిగా జన్మించి ధనాన్ని ముట్టకుండా తన తపోధనాన్ని అందరికీ పంచిన మహనీయులు వెంకయ్యస్వామి. ఒకసారి పలుకరు పాపిరెడ్డి భార్యతో సహా స్వామి దగ్గరకు వచ్చి, తోటంతా నీరు లేక ఎండిపోయింది స్వామి అని బాధపడ్డాడు. వాళ్ళకి తోటలో 6 పుట్ల బావి ఉంది. నీరు ఎండిపోయింది. నిమ్మ తోటకు నీరు లేక కాపు రాలేదు. ఆ దంపతులు స్వామివారిని ఆర్తితో ప్రార్థించారు. స్వామివారు నాదం వాయించి వారి వైపు చూసి, అయ్యా, మండలం రోజులు మీ దంపతులు పొద్దున్నే ఎవరు చూడకుండా తెల్లగడ్డ తీసుకొని ఒక్కొక్క రెబ్బ బావిలో వేస్తూ ప్రదక్షిణం చేయండి. బావిలోకి నీళ్ళొస్తాయి. నీ తోట బాగుపడుద్ది అన్నారు. వీళ్ళు ఇంటికి వచ్చి తెల్లవారితే ఎవరైనా చూస్తే ఇదేదో వింత వ్యవహారం అనుకుంటారని తెల్లవారకు ముందే తోట దగ్గరికి వెళ్ళి స్వామి చెప్పినట్లుగా తెల్లగడ్డ పరిహారం చేశారు. అలా 30 రోజులు చేసేసరికి మంచి వర్షం పడింది. తోటంతా పదునయింది. బావిలో నీటి మట్టం పెరిగింది. పైదాకా నీళ్ళొచ్చాయి. స్వామివారి అనుగ్రహంతో ఆ దంపతులు కష్టపడి సాగు చేసుకుంటున్న ఆ తోటలో కాపు చేతికొచ్చింది. ఇంకోసారి ఇలాగే చేలో జొన్న కంకులకు పురుగులొస్తే స్వామివారి దగ్గరికి వెళ్తే వేలిముద్రలు వేసి చీటీలు వ్రాయించిచ్చారు. అవి కంకులకు కట్టమన్నారు. వాళ్ళు వచ్చి అలాగే చేశారు. జొన్న పంటకు పట్టిన పురుగు తొలగిపోయింది. అడుగడుగున వారికి తోడుగా స్వామివారు ఉన్నారు. నిజానికి ఇసుక, దారం, చీటీలు ఇలా ఏదిచ్చినా కూడా వాటిలో ఏదో శక్తి ఉండి పనిచేయలేదు. స్వామివారి వాక్కులో ఉండే వారి సంకల్ప బలంతోనే అవి పనిచేశాయి. నిరుపేదల నారాయణుడై నమ్మి వచ్చిన వారిని అక్కున చేర్చుకుని వారికున్న కష్టాలను పోగొట్టారు స్వామి. ఆ పల్లె ప్రజలతో మమేకమై మీకు నేనున్నాను అని రక్షించారు. వారంతా ఆ సర్వాంతర్యామిని గుండెలో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. అందుకే మనం ఆ పల్లెల్లో తిరుగుతూ ఉంటే ఇప్పటికీ వినిపిస్తున్నాయి వెంకయ్య మహారాజ్కి జై అనే జయ జయ ధ్వానాలు. తరువాయి భాగం వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ గొలగముడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.